జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న రమ్మని పిలిచారు. చెప్పండి నాన్న. లోపల పరిస్థితి చూసావు కదా. మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ట్రీట్మెంట్ చేయించుకోమంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకు? మా అక్క ఒక షరతు మీద ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకుంటానంటుంది. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచింది, నన్ను పెంచింది. ఇప్పుడు ఆవిడ చావు బ్రతుకుల్లో ఉంది. తను కోరిన కోరికను తీర్చడానికి నాకే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఆవిడ మొండిగా అదే మాట మీద నిలబడింది. అత్త అడిగితే మీరేది కాదన్నారు కదా నాన్న. ఆవిడ బ్రతుకుతుందంటే మీరు ఆవిడ చెప్పింది ఒప్పుకోండి. ఒప్పుకోవాల్సింది నేను కాదు, నువ్వు. చెప్పండి నాన్న. మీరు దేనికి ఒప్పుకోమంటే దానికి ఒప్పుకుంటాను. నీకు దీపక్కి పెళ్లి చేయమని అడుగుతుంది. నేనా? దీపక్నా? మీరు ఒప్పుకోలేదు కదా నాన్న. ఒప్పుకోక తప్పలేదు. నేను పిలిపించింది నిన్నిప్పుడు బలవంతంగా ఒప్పించడానికి కాదు. నువ్విప్పుడు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ నిర్ణయం విన్నాకే ఆవిడ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది. కొంచెం టైం తీసుకొని చెప్పు. ఇది మా అక్క లైఫ్కే కాదు, నీ లైఫ్కి సంబంధించిన విషయం. నేను ఒప్పుకున్నాను అని నిన్ను ఒప్పుకోమనడం లేదు. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. తండ్రిగా నేను అడిగిన మొదటి మాటిది. తెలివైన నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను. అన్నయ్య, రేణుక చాలా మంచిది. మనందరి గురించి చాలా ఆలోచిస్తుంది. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంది. నువ్వు రేణుకని కాదంటే మల్లేష్తో నా పెళ్లి జరగదని నాకు తెలుసు. కానీ ఇది నీ పెళ్లి. నీకు నేను అడ్డు కాకూడదు. నా పెళ్లి జరగదేమో అని భయపడకు. నీకున్న దాంట్లో ఒక అటెండర్ని తెచ్చినా, ఆటో వాడిని తెచ్చినా నేను చేసుకుంటాను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నా గురించి మర్చిపోయి నీ నిర్ణయం చెప్పన్నయ్యా.
తమ్ముడు. అది చిన్నపిల్లరా, దానికేం తెలీదు. చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తున్న మల్లేష్ని చేసుకుంటే అది సుఖపడుతుందిరా. అవేవీ లేనివాణ్ణి చేసుకునే నేను నా బిడ్డ నీకు భారంగా బతకాల్సొచ్చింది. రేణుక చాలా మంచమ్మాయి. మల్లేష్ కూడా ఈ కాలం కుర్రాడ్లా కాదు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల మీ ఇద్దరి భవిష్యత్తు బావుంటుందనే నా అభిప్రాయం. నాయనా, తల్లిగా నేను కోరుకునేది నీ సుఖం ఒక్కటే. రేణుక నా అంత బాగా నిన్ను చూసుకుంటది. పెళ్లి తర్వాత అనుకుంటే ఏం లాభం ఉండదు. ఒక్క 5 నిమిషాలు టైం తీసుకుని బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. ఏటంటారు యాదగిరి గారు? అంతే కదా, ఇన్ని రోజులు ఆగినోళ్ళం ఇంకో 5 నిమిషాలు ఆగలేమా? నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు రేణుకని నేను ఆ దృష్టితో చూడలేదు. కానీ రేణుకని కాదనడానికి కూడా నా దగ్గర కారణం లేదు. అయితే ఇప్పటిదాకా నా పెళ్లి గురించి నాకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అందుకని నాన్న చెప్పినట్టు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.